సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి కాళోజీ జయంతి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం జూకల్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. తెలుగు భాషకు యాసకు వెన్న తెచ్చి తన రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణ జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులు సైతం ఉపాధ్యాయులను సన్మానం చేశారు. కాళోజీ గారి 111వ జయంతి ఉత్సవాలు అంగంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు సాయిరెడ్డి, స్వచ్ఛంద సంస్థ చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మాధవ్ సునీల్ గారి అధ్యక్షతలో గురు పూజోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. గురువులందరికీ, తమ గ్రామంలో పనిచేసే గురువులందరికీ కూడా మెమంటో సాల్వాలతోటి చేయూత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించారు. అదేవిధంగా విద్యలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి ఉపాధ్యాయులకు కూడా కాళోజీ పురస్కారం పేరిట కూడా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాకు కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుగా అవార్డు లభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ పాఠశాల అభివృద్ధి దాత, పాఠశాలకు అల్లెవేళలా సహాయ సహకారాలు ఇస్తున్న సాయిరెడ్డి గారు కూడా ఈ యొక్క సాహిత్య పురస్కారం కింద సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. ఇంతకుముందే సాయిరెడ్డి గారు కూడా మా పాఠశాల అభివృద్ధికి చేస్తున్నారు. ఈసారి కొంత ఫిజికల్ వాటికి గడ్డి మందులు వాటికి కూడా మేము ఆర్థిక సహాయం అందించి పాఠశాలను చాలా సర్వంగా సుందరంగా తయారు చేస్తాం కూడా సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సార్కి పాఠశాల పక్షాన, గ్రామస్తుల పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మాధవ్ సునీల్ భవిష్యత్తులో మంచి రైటర్గా సినిమా జీవితంలో కూడా వెలుగొంది మరొక చంద్రబోస్ లాగా, మరొక వేటూరు లాగా మారుతాడనేటువంటి నమ్మకం 100% మా ఉపాధ్యాయుల్లో ఉంది.